హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మళ్ళీ వచ్చేసా. అందరు బాగున్నారు కదా? సో ఇప్పుడు వీడియో వచ్చేసి పైన కనిపిస్తుంది కదా ఒక కొండ మీద ఇది టెంపుల్ అనమాట. అదే సండే రోజు మొన్న ఒక వీడియో పెట్టాను కదా. సో దానికి ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మేము ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో పైన కొండ మీద ఉంటాడనమాట పానకాల నరసింహస్వామి అని. మంగళగిరి దగ్గరలో ఉందన్నమాట ఆ టెంపుల్. సరే అక్కడికి వెళ్ళేసి బోనాల దగ్గరికి వెళ్ళేసి వస్తా ఆ గుడికి కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో చూడండి చాలా పైన ఉందంట. నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ గుడికి కూడా. సో వెళ్తుంటే కొండ ఎక్కినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. కొంచెం భయంగా అనిపించింది. ఇంకా ఇంత ఎత్తుంది అని చెప్పేసి అనిపించింది, కానీ చాలా బాగుంది. అలా వెళ్తాం అనమాట. ఆ కొండ మీదకి వెళ్ళాలి. సో చాలా పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. సరే వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నాం. మీకు కనిపిస్తుందో లేదో, మీకు కనిపించట్లేదు అనుకుంటా. అక్కడ నేను ఆల్రెడీ చూపించాను కొండ పైకి. సో ఆ పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ కారు పార్కింగ్కి అమౌంట్ అయితే కట్టించుకుంటున్నారు అనమాట. కారుకి అయితే 50 రూపాయలు కట్టించుకున్నారు. మా కారుకి అయితే మేము 50 రూపాయలు ఇచ్చామన్నమాట. సో బైక్కి వాటికి 20 30 అనుకుంటా. సో వాటికి అలా అనమాట. మా చిన్న కూర్చి అలా కూర్చొని చూస్తూ ఉందన్నమాట. నేను వీడియో తీస్తుందా లేకపోతే ఏం చేస్తుందని అలా ఒక లుక్ వేస్తుంది అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలతో వెళ్తే కొంచెం సరదాగా అనిపిస్తుంది. కొంతమందికి ఏమో చిరాకు అనిపిస్తుంది. పిల్లలు ఇసుకిస్తే చిరాకు అనిపిస్తుంది. పిల్లలు కొంచెం అల్లరి చేస్తా ముద్దుగా అనిపిస్తే సరదాగా అనిపిస్తుంది. సో అది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తాం అనమాట. అదైతే తీసేసుకున్నాం కదా పార్కింగ్కి. పైన వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. సో కింద తీసుకోంటారనమాట. అలా వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్తుంటే భయం వేసింది నాకైతే ఫస్ట్. అమ్మో ఇంకెంత ఎత్తు బ్రేక్ వెనక్కి స్లో చేసానుకో వెనక్కి వచ్చేసిద్ది కారు అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను అనమాట. పైకి ఎక్కుతున్నానే కానీ నా హార్ట్ బీట్ 100లో కొట్టుకుంటుంది. సో అలా వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా రాలేదు ఇంకెంత ఎత్తు అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. సో అలా వెళ్తా కిందకి చూస్తుంటే అమ్మో భయం అయితే ఉంది వెనక తిరిగి చూస్తే. కానీ వెహికల్స్ అవన్నీ ఫుల్గా, అంటే సండే కదా, లక్ష్మీ నరసింహస్వామికి సండేనే చేస్తారంట. సో అక్కడ టెంపుల్ వచ్చేసి ఆ గుళ్ళో అనమాట పానకాల నరసింహస్వామి కదా, సండేనే చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అందరూ. ఇక్కడ నుంచి చూడాలి ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బా ఇంత ఫస్ట్ టైం చూడడం అనమాట. భలే ఉంది. ఆప అంటే కిందకు వచ్చేటప్పుడు ఆపుతాను, ఇప్పుడు కొంచెం టైం అవుతుంది కదా మళ్ళీ దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి పైకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. లేదు ఆపు అని చెప్పేసి అంటున్నా, ఆపట్లేదు అనమాట. ఇప్పుడు ఆపడానికి అవ్వదు. సో వెహికల్స్ వస్తున్నాయి కదా ఇబ్బందిగా ఉంటుంది, వచ్చేటప్పుడు ఆగినా పర్లేదు అని చెప్పేసి ఆపలేదనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్లో అంట పైన ఉన్న టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి పానకంలోనే ఉంటాడనమాట. మనం తీసుకెళ్లే పానకాన్ని దేవుడికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనం బిందిస్తే ఆ బిందెడు పానకం మళ్ళీ తిరిగి మనకు ఆ దేవుడికి అభిషేకం చేసిన పానకమే మనకి ఇస్తారంట. ఎప్పటి చూడు పానకంలోనే ఉంటాడంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకొని పోతే అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఫుల్ రష్ అనమాట. సో మేము వెళ్ళేసరికి 12 అయింది. సో ఇంకప్పటికి స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. అంటే 12కి దేవుళ్ళకి నైవేద్యం పెడతారు కదా. సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా స్పీడ్గా వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అక్కడికి స్పీడ్గా కారు దిగేసి మేము పక్కకి వెళ్ళి నుంచొని చూద్దామని చెప్పేసి కార్ పార్కింగ్ వెళ్ళొచ్చే వరకు సరే ఏం చేద్దామని చెప్పేసి నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసాను అనమాట. కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే తీసేసుకున్నాను అనమాట. అక్కడ నుంచి చూస్తుంటే అమ్మో ఇదంతా విజయవాడ కాదు, ఇదంతా మంగళగిరి కాదు, ఇదంతా విజయవాడ మంగళగిరి అని కన్ఫ్యూజన్లో అన్నమాట. తర్వాత అన్నయ్యలు అయితే ఇదంతా మంగళగిరి ఏరియారా అంటే భలే ఉందన్నయ్యు అని చెప్పేసి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటా ఉన్నామన్నమాట. ఈ లోపల కార్ పార్కింగ్ అంటే చాలా ఉన్నాయి కదా వెహికల్స్, అది లోపల పార్క్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది అనమాట. సో వాళ్ళు వచ్చిన దాకా మేము కూడా వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా అక్కడ ఉండి కొన్ని సెల్ఫీలు తీసుకుంటూ అలా
చూస్తుంటే చాలా అనిపించింది. కానీ కొంచెం ఎండగా ఉంది, కొంచెం మొబ్బడతా ఉందనమాట. సో క్లైమేట్ అయితే అటు ఇటు కాకుండా ఉంది. సో అక్కడ నుంచి చూస్తుంటే మాత్రం మస్తు ఉందనమాట. అక్కడ నుంచి అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది చూడండి ఆ గుడి, అది కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. సో మేము ఏం జరిగిందంటే ఈ దర్శనానికి వెళ్దామని చెప్పేసి వచ్చాం కదా, సో ఇది మిస్ అయిందనమాట. సో ఇది మిస్ అయ్యేసరికి మేమేం చేసాము, ఆ గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకేంటి ఇది మిస్ అయింది కదా, సో కిందకు వచ్చే దారిలోనే కదా, సో అట్లీస్ట్ ఆ గుడికన్నా వెళ్దామని చెప్పేసి అనుకున్నామంట. కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జెండా కూడా ఫుల్ మస్తు కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఫోన్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు. నేను సరిగ్గా అంటే జూమ్ చేసినా సరే నాకు నా ఫోన్ అంత క్లారిటీ లేదేమో మేబీ అని చెప్పేసి అనిపించింది. కానీ అక్కడ నుండి చూస్తుంటే జనసేన పిఠాపురం ఎమ్మెల్యే గారి జెండా అట్లా రెపరెపలా ఆడుతూ ఉందన్నమాట పార్టీ ఆఫీస్ దగ్గర. సో చూడండి, నేనైతే మస్తు వీడియోలు తీసుకున్నాను అనమాట. కానీ ఇన్స్టా రీల్స్ ఒక 2-3 తీసుకుందాం అనుకున్నా, కానీ అందరు జనం ఉన్నసరికి సో అయ్యేలా లేదులే, అటు ఇటు కాకుండా దర్శనానికి వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు అదంతా వద్దులే అక్కడ అని చెప్పేసి, ఇది కొంచెం టెంపుల్ కదా, సో అక్కడ చేసుకోకూడదని చెప్పేసి సైలెంట్గా నేను మామూలుగా వీడియో అయితే తీస్తా ఉన్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజయవాడ దగ్గర ఉన్నోళ్ళు అట్లా సాయంత్రం ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. సో అప్పుడు ఎలా ఉందో లేదో తెలియదు, కానీ ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ నుంచి మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు, కానీ సాయంత్రం ఈవినింగ్ 3:30కి క్లోజ్ అంట, తర్వాత ఉండదన్నమాట. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, ఇంకా పైన కొండ ఇంకా ఉంది. సో ఎక్కేవాళ్ళు కొంచెం పైన కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతారంట. సో మేమైతే అంత సాహసం చేయలేదనమాట. సో అక్కడ లోపలికి వెళ్దాము, సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి చూస్తున్నాం. అక్కడ చిలక దోషాలు అన్నీ చెప్తున్నారు, కొంతమంది చెప్పించుకుంటున్నారు అనమాట. బాగుంటాయిలే, కొంచెం సరదాగా ఉంటాయి అలాంటి కామెడీగా ఉన్నది లేని చెప్తారు. ఆ చిలక జోష్యం అంటేనే కొంచెం ఎంజాయ్మెంట్ ఉండదు అనమాట. సో ఆ నవ్వుల కోసం ఏదో చిలక వచ్చి అది తీయటం, అది ఒక ఇదిలా అనిపిస్తుంది కాబట్టి చెప్పించుకోవాలనిపిస్తుంది. సో అలా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వరకు ఫుల్ జనం, లోపలికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. గుడి దగ్గర నుంచి క్యూ కింద వరకు ఉంది. అమ్మ ఇంకెప్పుడు వెళ్దాంలే సర్లే పద అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను అనమాట. చూడండి, మళ్ళీ అక్కడ వచ్చేటప్పుడు అక్కడ ఆపాడనమాట. అక్కడ ఆపాను చూస్తున్నారు కదా, అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది చూడు, అది కూడా పానకాల నరసింహస్వామి కాకుండా మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో అక్కడికైనా వెళ్దాం, అట్లీస్ట్ ఇక్కడికి ఎలాగో వెళ్ళలేదు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అని చెప్పేసి, అక్కడికి తీసుకెళ్ళవా అని చెప్పేసి అని అడిగితే సరే అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఆపేసి కొంతసేపు చూసామన్నమాట. కానీ అప్పటికి కారు వాళ్ళు హారన్స్ కొడుతున్నారు, ఎందుకంటే యూటర్న్ తీసుకోవడానికి, ఇటేమో వెళ్ళడానికి, ఇటువైపు రావడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి, కార్లలో కానీ వెహికల్స్ వాళ్ళకి కానీ బైక్లోకి కానీ వీళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఎక్కువసేపు నుంచోలేదనమాట. సో బైక్ అయితే పక్కన పెట్టుకోవచ్చు, కారు కదా చాలా స్పేస్ తీసుకుంటుంది కాబట్టి, అది పైన కాబట్టి పక్కన రోడ్డు కొంచెం ఉంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం అయిపోయింది. ఎమ్మండి దిగిపోయాం అనమాట. ఈ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. చూడండి, టెంపుల్ అక్కడ నుంచి చూస్తే ఏదోలా అనిపించింది, కానీ అనుకున్నాం అంత పెద్దగా ఉంటుందని. కానీ ఇక్కడ నుంచి ఒక ఫోటో తీయాలన్నా చాలా కష్టమేమో, చాలా పైకి మెడకాయ ఎత్తి చూడాల్సి వచ్చిందనమాట. చాలా పెద్ద పైకి ఉందనమాట, గోపురం మొత్తం పైకి ఉంది. అమ్మ నేనైతే ఒక 10 నిమిషాలు అట్లా చూసేసరికి నా మెడకాయ పట్టేసింది అనుకోండి. అలా అన్నయ్య అన్నాడు, ఒకసారి అన్న ఫోటో వచ్చింది అనుకుంటున్నా, రాదు, అదంతా ఫోటో రావాలంటే కష్టమే, నాకు వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. లేదన్నా నేను ఫోటో తీసుకోవట్లేదు, వీడియో తీస్తున్నా, జస్ట్ వీడియో తీస్తున్నా, అది పైన ఉన్న టెంపుల్ ఇది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నా అని చెప్పాను అనమాట. సో ఏంటంటే ఇంక అప్పటికి 12 అవ్వలేదు, ఎమ్మటమ్మనే స్పీడ్గా వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాను అనమాట అక్కడ. ఎందుకు కార్ పార్కింగ్ మళ్ళీ కింద కూడా ఇక్కడ కూడా లేట్ అయిపోతుందని దబదబా స్పీడ్కి వెళ్ళిపోయేసి లోపలికి వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. సో ఎక్కడైతే కంప్లీట్గా దర్శనం అయితే అయిపోయింది. సో మేము లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయాం, కొంచెం లేట్ అయితే ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చేది. సో ఎలాగైతే కంప్లీట్గా దర్శనం అయితే అందింది, అక్కడ అందకపోయినా సరే ఇక్కడ అందిందిగా అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట. సో అలా అయితే సండే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.